2024లో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సంఘటనలు మహిళలకి, చిన్నారులకి, యువతలకి వ్యతిరేకంగా ఎన్నో సంఘటనలు జరిగాయి. కేవలం కంటి తడుపు చర్యగా ఎఫ్ఐఆర్ వేసాము, ఏదో పోలీసులు వాళ్ళ చట్టం తన పని తాను చేసుకోబోతుంది అందమే తప్ప సీరియస్ గా ఇప్పటి వరకు ఇన్ని సంఘటనలు జరిగితే, ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడితే రీసెంట్ గా కాకినాడలో 55 మంది నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చి మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు, మమ్మల్ని అన్ని రకాలుగా మా గౌరవానికి భంగం కలిగే విధంగా చాలా రకాలుగా మమ్మల్ని వీడియోలు తీసి ఇబ్బంది పెడుతున్నారనే పరిస్థితి వచ్చినా కూడా నేను ఎక్కడ చూడలేదు. స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు గాని, స్థానికంగా ఉండే మహిళా మంత్రులు గాని వచ్చి వాళ్ళని ఎక్కడ అడిగింది ఎక్కడుందో చెప్పండి, వాళ్ళతో మాట్లాడింది ఎక్కడుందో చెప్పండి. స్పందించాలి, మాట్లాడాలి, తెలుసుకోవాలి, ఒక రివ్యూ పెట్టాలి. మహిళా కమిషన్ చైర్మన్ వచ్చారు, ఆవిడ ఎంక్వైరీ చేసుకున్నారు, ఆవిడ వెళ్ళారు. అందుకే నేను మహిళా కమిషన్ చైర్మన్ గారిని ఒకటే కోరుతా ఉన్నాను, మీరు ఎవరైనా సరే, ఇప్పుడు రీసెంట్ గా నాకు తెలిసింది ఏంటంటే మాజీ మంత్రి వర్యులు మరి రోజా గారు వారి మీద వారి స్థానిక శాసనసభ్యులు ఏదో ఒక విషయం మీద మాట్లాడుతూ ఆ విషయం గురించి చెప్తే పర్వాలేదు. మమ్మల్ని ఇలా విమర్శించారు, మేము విమర్శిస్తున్నాం, ఆవిడ వస్తే మేము తేలుస్తామని చెప్పడం వరకు పర్వాలేదు. కానీ అసభ్య పదజాలము, అవమానకరంగా, ఒక వ్యక్తిని గౌరవాన్ని భంగం కలిగించే విధంగా ఒక మహిళని చూడకుండా ఇంత అసభ్యంగా మాటలు ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం అవట్లేదు. ఎందుకు అట్లా మాట్లాడతారు? దయచేసి మాట్లాడదు. మీ అందరికీ కూడా చెప్తున్నా, మహిళల్ని గౌరవించండి. మహిళల్ని మీరు మహిళల గురించి మాట్లాడినప్పుడు కొంచెం సభ్యత, కొంచెం పదాల కంట్రోల్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. అందుకే నేను మహిళా కమిషన్ చేస్తున్నాను, హోమ్ మినిస్టర్ గారు కోరుతున్నాను, సోమోటగా కేసులు పెట్టున్నారు. ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు, మహిళల గురించి ఎవరైనా తప్పుడుగా మాట్లాడితే సోమోటగా కేసు ఫైల్ చేయాలి. కేసు ఫైల్ చేస్తే కానీ భయం ఉండదు. మహిళలు ఎక్కడ రావాలి? మహిళలు అన్నింట్లో ముందుండండి అంటున్నారు. రాజకీయాల్లో ఉండండి, చదువుల్లో ఉండండి, ఉద్యోగాల్లో. మరి ఇలా తిడతా ఉంటే మమ్మల్ని ఎందుకు పంపుతారు బయటికి? ఎందుకమ్మా వద్దు, వాతావరణం బాగాలేదు, ఇంట్లో కూర్చోండి అంటారు. అందుకనే చెప్తున్నాం, మేము తీవ్రంగా ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో రోజా గారి మీద, ఆ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.